అయ్యో ఏడోకమ్మైంది, ఇక్కడ కూర్చో. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్ని కాబట్టి చెప్తున్నాను, ప్రద్దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ అడ్వెంచర్స్ అని నీకు అవసరమారా? ఒకవేళ ఆ కార్ బ్రేక్ ఫెయిల్ అయితే నీ పరిస్థితి ఏంటి? నీకేమన్నా అయితే? అవునవును, నీకేమన్నా అయితే మంతానికి మాకు అప్పు ఆడిస్తాడు, మందు పార్టీలు ప్లేస్ ఆడిస్తాడు. ఏదో ఫ్లోలో అబ్బా ఆయన కొట్టాల్సింది నన్ను కదరా, వాడిని. మీరెన్ని చెప్పినా వేస్ట్. వాడు విండు. రిస్క్ అయినా కష్టమైనా వాడికి ఏం చేయాలనిపిస్తే చేస్తాడు. హలో, ప్రేమించుకుంటున్నావు అంటే ఓకే, ప్రేమించుకుంటూనే ఉంటావు అంటే ఎలాగా? వీళ్ళ నాన్న దుబాయ్ నుంచి వచ్చినప్పుడల్లా దీనికి పెళ్లి చేయాలంటాం. చిన్న పిల్ల అప్పుడే పెళ్ళెందుకని ఏదో ఒక సాకు చెప్పి పంపించడం. 5 ఏళ్ల నుంచి ఇదే తంతు. వీళ్ళ నాన్న నెక్స్ట్ మంత్ దుబాయ్ నుంచి వస్తున్నారు. ఈలోగా రాకేష్ నైనా పెళ్లి కొప్పించమను, లేదా వీళ్ళ నాన్నగారు చూపించిన అబ్బాయినైనా పెళ్లి చేసుకోమని చెప్పు. ఈసారి ఆయన వచ్చినప్పుడు పెళ్లి చేసి వెళ్ళడం ఖాయం. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, నీ మాట వింటుంది చెప్పు. ఏంటని ప్రాబ్లం? ఫ్యామిలీ ప్రాబ్లం రా. చిన్నప్పుడే నాకు మా అత్త కూతురునిచ్చి పెళ్లి చేస్తానని తాతయ్యకి మాట ఇచ్చారు నాన్న. తాతయ్య పోయాక నాన్నకి అత్తకి మాట పట్టింపులు వచ్చి అహంకారాలతో విడిపోయారు. 10 years నుంచి మా 2 ఫ్యామిలీకి మాటలు కూడా లేవు. పైగా నా పెళ్లి టాపిక్ ఎప్పుడు వచ్చినా నాన్న సమాధానం ఒక్కటే. ఇంకొకసారి అమ్మాయిల ఫోటోలు జాతకాలు చూపించామంటే చంపేస్తాను. వీడికి మా అక్క కూతురునిచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నకు మాట ఇచ్చాను. చెప్తే అర్థం కదా, మొద్దులాగా ఎన్నిసార్లు చెప్పాలి? అయితే మీరే వాళ్ళలో మాట అడగొచ్చుగా. నేనెందుకు అడగాలి? ఆడపిల్లల గల వాళ్ళకి ఎంత అహంకారం ఉంటే నాకెంత ఉండాలి? వస్తారు, వాళ్ళే వస్తారు. ఈ టైంలో నా లవ్ గురించి చెప్పాననుకో, తాతయ్యకి ఇచ్చిన మాట కోసం జరిగిందంతా మర్చిపోయి అత్త దగ్గరికి వెళ్ళి సంబంధం ఫిక్స్ చేస్తారు నాన్న. అందుకే ఆ అమ్మాయికి పెళ్లి అయ్యేంత వరకు మా ప్రేమ గురించి చెప్పడం కరెక్ట్ కాదని ఆగానరా. ఇట్స్ వైల్డ్ గెస్. ఒకవేళ అమ్మాయి కూడా ఎవరినైనా ప్రేమించి నీళ్ళగా వెయిట్ చేస్తుంటే? అలా చేస్తే ప్రాబ్లం లేదు కదా. అదే రీజన్ చెప్పి నాన్న మా పెళ్లికి ఒప్పిస్తాను. సో ఆ అమ్మాయి కూడా ఎవరినైనా ప్రేమిస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఓకే, అమ్మాయి నేను ప్రేమిస్తాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటో తెలుగుని ఎలా ప్రేమిస్తావు? నిజంగా ప్రేమించినట్టు నటిస్తాను. నటిస్తావా? యా, ఆ అమ్మాయిని ప్రేమించినట్టు నటిస్తాను, తన ప్రేమలో పడేలా చేస్తాను. తర్వాత నీకు ఫోన్ చేస్తాను. నువ్వు మీ నాన్న తీసుకొచ్చి మా ఇద్దరిని చూపిస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. తర్వాత అమ్మాయికి సారీ చెప్పి మ్యాటర్ సెటిల్ చేసేయచ్చు. జరిగే పని చెప్పరా. ఏ
అసలే మన ప్రేమ్ గురించి నువ్వు ఏం చేయలేవు. అట్లీస్ట్ వాడిని ఈ హెల్ప్ అయినా చేయని. హెల్ప్ కాదు, అడ్రస్ చెప్పు. ఎక్స్ప్రెస్ టవర్స్ కొండాపూర్. ఏంటి ఎక్స్ప్రెస్ టవర్సా? అక్కడ తప్ప ఎక్కడైనా ఫ్లాట్ అడగండి, చూపిస్తాను. ఏ ప్రాబ్లం ఏంటి? ఇదే ఎలా అక్కడ సొంత ఫ్లాట్లు ఉన్నోళ్ళే ఖాళీ చేసి వెళ్దామని చూస్తున్నారు. ఎందుకు? ఏయ్, ఎందుకు అలా రాసుకొస్తున్నావు? కారు గీతలు పడితే అక్కడ ఫ్లాట్స్ అన్ని ఫుల్ సార్, ఖాళీ ఉన్నా వెళ్ళకండి. ఏ మీరు ఎట్లా చూసారా? బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహం, అబూ సలీం, పొలందేవి. మీరు ఆ ఫ్లాట్ లోకి వెళ్తే 4 ఏళ్ళు హిట్లర్, 5 ఏళ్ళు బిన్ లాడెన్, 6 ఏళ్ళు దావూద్ అందరినీ చూడొచ్చు. వాళ్ళ అటాక్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి సార్. ఆ కుక్క వెంటబడ్డప్పుడు ఎవరైనా వాటర్స్ ఉండే కరవదు, అలా ట్రైనింగ్ ఇచ్చారు 5 ఏళ్ల కుర్రోడు. రేయ్, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటవా? హే, టెన్షన్ పడకరా. ఎలాగైనా ఫ్లాట్ లో దిగుతాను, ఆ పిల్లని పడేస్తాను. పిల్ల సంగతి పక్కన పెట్టు, ముందు ఆ పిల్లలతో జాగ్రత్త. రేయ్, టక్కన తెరకు. ఆ బ్లూ కలర్ చుడిదార్లో వెళ్తుంది ఆ అమ్మాయి మా అత్త కూతురు. బాయ్ రేయ్, నేను ఫేస్ కూడా చూడలేదురా. ఎవరు కావాలి సార్? ఇప్పుడు ఒక బ్లూ చుడిదార్ వెళ్ళింది. పేరు? అమ్మాయి పేరే బ్లూ చుడిదార్. వెళ్ళండి సార్. ఏమయ్యా, నిజంగా బ్లూ చుడిదార్? వెళ్ళండి సార్. లాస్ట్ వీక్ కేబుల్ దొంగతనం చేసింది నువ్వే కదా? 502 లో నగలు దొంగతనం చేసింది నువ్వే కదా? దొరక వీళ్ళకి దొరికానంటరా. నిజం చెప్పు, నువ్వు సూపర్ మ్యానే కదా? ఎలా కనిపెట్టావు? నాకు తెలుసు, సూపర్ మ్యానా. రే, నీకెలా తెలుసు? అవును, సూపర్ మ్యాన్ మిల్లెత్తుక్కుంటూ వస్తాడని కామిక్స్ లో రాశారు. అయ్యో, ఏదో ఒకటి తొందరగా డిసైడ్ చేయండి రా. నమ్మడం ఎలా? గాల్లో నుంచోవడం చూస్తే తెలియటవేదా? సరే చూద్దాం రండ్రా.
డ్రెస్ చేస్తాను అనిపించట్లేదే. రోజంతా ఆడే వేస్తూ ఉండడు. రే మనం కింద క్రికెట్ ఆడుతుంటే తిట్టినారని బ్యాట్స్మెన్ క్రికెట్ ఆడుతున్నాం. బాల్ కింద పడితే తాడడం కష్టం కదా, అందుకని సూపర్ మ్యాన్ మన టీమ్ లో పెట్టుకుంటే బెటర్ కదా. మన టీమ్ లో మంచి ఫీల్డర్స్ కూడా లేరు, చేర్చుకుందామా? నాకు ఈ డీల్ ఓకే. నువ్వు మాతో క్రికెట్ ఆడాలి. ఓకే. బ్యాటింగ్ టీం కూర్చోండి. చేతన్ నువ్వు అక్కడికి వెళ్ళు. బ్యాక్. బాల్ కింద పడిపోయిందిరా. ఏంటి సూపర్ మ్యాన్, బాల్ ని పట్టుకోకుండా అలా వదిలేసావు? కింద పడిందా? ఎక్కడికి? స్టెప్స్ అటేగా. అబ్బా స్టెప్స్ అయితే మేము తీసుకురాగలుగుతాం. నువ్వు సూపర్ మ్యాన్ కదా, అలా వెళ్ళి ఇలా తీసుకురా. ఏంటి అలా వెళ్ళి ఇలా రావాలా? అవును సూపర్ మ్యాన్, నువ్వు సూపర్ మ్యాన్ కదా. వెళ్ళు సూపర్ మ్యాన్, వెళ్ళు సూపర్ మ్యాన్, వెళ్ళు సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్, నువ్వు మాకు బాగా నచ్చావు. ఇక్కడే ఉండిపోవచ్చుగా. మొత్తానికి లైన్లోకి వచ్చారు. ఓకే, బట్ వన్ కండిషన్. నేను సూపర్ మ్యాన్ అనే విషయం ఎవ్వరికి చెప్పకూడదు. ఎందుకు? అదేరా సూపర్ మ్యాన్ ఫామ్ రా. అయినా ఇక్కడ ఫ్లాట్స్ ఏం ఖాళీలో ఉండగా. నీకే ఫ్లాట్ కావాలి? 801. ఓ 802.